very good morning students. So in the previous class we have learned about the how to naming for hydrocarbons such as alkanes, alkenes and alkynes. Last class lo manam hydrocarbons aina alkenes, alkynes and alkenes వాటికి నేమింగ్ చేయడం నేర్చుకున్నాం. వాటితో పాటుగా వాటి యొక్క స్ట్రక్చర్స్ ఏ విధంగా డ్రా చేయాలి అనేది కూడా క్లియర్గా నేర్చుకోవడం జరిగింది. సో వన్స్ అగైన్ వీ హ్యావ్ టు రిమెంబర్ ఆల్కెన్స్ అంటే కంపల్సరీ కార్బన్కి మధ్య సింగిల్ బాండ్ ఉండాలి. ఆల్కిన్స్ అయితే కార్బన్కి డబుల్ బాండ్ ఉండాలి. ఆల్కెన్స్ అయితే ట్రిపుల్ బాండ్ ఉండాలి. కార్బన్కి మధ్య ట్రిపుల్ బాండ్ అనేది ఉండాలి. వాటి యొక్క జనరల్ ఫార్ములాను బేస్ చేసుకుని మనకి ఇచ్చిన కాంపౌండ్ కెమికల్ ఫార్ములా కార్బన్ హైడ్రోజన్ కలిపి ఉంటుంది. సో మా ఆల్కేన్ యొక్క జనరల్ ఫార్ములాస్ బేస్ చేసుకుని మనం వాటిని ఏంటంటే డిఫరెంట్ స్ట్రక్చర్స్ కింద డ్రా చేయడం జరిగింది. ఆ ఫార్ములాను బేస్ చేసుకుని మనకి ఇచ్చిన కాంపౌండ్ ఆల్కీనా అండ్ ఆల్కైన్ అనేది కూడా ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. సో లాస్ట్ క్లాస్లో అయితే కాంపౌండ్స్ యొక్క స్ట్రక్చర్స్ డ్రా చేయడం జరిగింది. సో ఇన్ టుడే క్లాస్ వీ విల్ కమ్ టు నో అబౌట్ ద ఫంక్షనల్ గ్రూప్స్. ఈరోజు క్లాస్లో మనం ఈ ఆల్కైన్తో పాటుగా ఫంక్షనల్ గ్రూప్స్ అంటే కార్బన్ హైడ్రోజన్తో మాత్రమే కాకుండా మిగతా ఎలిమెంట్స్తో కూడా బాండింగ్ అంటే కోవలెంట్ బాండ్ ఫామ్ చేయడం జరిగింది. సో ఆ కోవలెంట్ బాండ్ ఫామ్ చేయడంలో ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్, ఆక్సిజన్ మిగతా ఎలిమెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయండి. సో ఈ ఎలిమెంట్స్ని బేస్ చేసుకుని మనం వాటిని డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్ కింద క్లాసిఫై చేయడం జరిగింది. ఓకే, అయితే ఈ ఫంక్షనల్ గ్రూప్స్ నేర్చుకునే ముందు ఒకసారి ఆల్కైల్ గ్రూప్ అంటే ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేసుకుని తర్వాత ఫంక్షనల్ గ్రూప్స్లోకి వెళ్దామండి. సో మనకు ఆల్రెడీ తెలుసు ఆల్కీన్ అండ్ ఆల్కైన్స్ ఇవి 3 హైడ్రోకార్బన్స్ అని మనకు తెలుసు. సో న్యూ వర్డ్ మనకి ఏం చెప్తుందంటే మనం ఈరోజు క్లాస్లో ఆల్కైల్ గ్రూప్ గురించి నేర్చుకోవడం జరుగుతుంది. ఆల్కైల్ is nothing but lagging of one hydrogen from the alkane group, లేదా lack of one hydrogen from the alkane group. ఒక ఆల్కైన్ గ్రూప్లో హైడ్రోజన్ రిమూవ్ చేస్తే మనకి ఆల్కైల్ గ్రూప్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఆల్కైల్ కెన్ బి ఫార్మ్డ్ బై ది ఆల్కేన్ మైనస్ వన్ హైడ్రోజన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు బాగా తెలిసిన ఆల్కేన్ ఏంటండి? మీథేన్. ఫస్ట్ ఆల్కేన్ వచ్చి మీథేన్. సో మీథేన్ నుంచి ఒక హైడ్రోజన్ని సబ్ట్రాక్ట్ తీసేస్తే మనకు ఫామ్ అయ్యేది ఆల్కేన్ కాబట్టి మీథేన్ వచ్చిందండి. సో ఒక హైడ్రోజన్ పోతే మనకి ఏమొస్తుందంటే మీథైల్ వస్తుంది. ఆల్కేన్ అయితే ఆల్కైల్ వచ్చింది, మీథేన్ కాబట్టి మీథైల్ వస్తుంది. సో మనకు ఆల్రెడీ తెలుసు మీథేన్ ఫార్ములా. మీథేన్ అంటే మనం ఈత్, ప్రోప్, బ్యూట్, పెంట, హెక్స్, యాప్ట్, నాన్, డెకా ఈ నెంబర్స్ చెప్పుకున్నప్పుడు మీథేన్ అనేది ఫస్ట్ నెంబర్ అవుతుంది. అంటే మీథేన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఒక కార్బన్ ఆటమ్ ఉన్నప్పుడు మీథేన్ యూజ్ చేయాలి. సో ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు అంటే C=1 అవుతుంది. ఆల్కైన్ జనరల్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు CnH2n+2. సో N=1 ప్లేస్ చేస్తే C1 2 1s +2 అంటే C1H4 అవుతుంది. సింపుల్గా మనం CH4 అని రాయొచ్చు. అంటే మీథేన్ యొక్క ఫార్ములా జనరల్ ఫార్ములాని బేస్ చేసుకుని మీథేన్ కాంపౌండ్ యొక్క కెమికల్ ఫార్ములా CH4 అని చెప్పచ్చు. ఈ CH4 నుంచి ఒక హైడ్రోజన్ పోతే దాన్ని ఏమంటే మీథైల్ అనాలి. అంటే CH4 నుంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ తీసేయండి అంటే ఏమవుతుంది మనకి CH3 అనేది ఫామ్ అవుతుంది. అంటే CH3 గ్రూప్ ఉన్న కాంపౌండ్స్ మనం ఏంటంటే మీథైల్ గ్రూప్ అంటాం. అదే ఈథేన్ నుంచి ఒక హైడ్రోజన్ పోతే ఈథైల్. సో అంటే అది ఏ విధంగా వస్తుందంటే C=2 తీసుకోవాలండి. అంటే మీత్ తర్వాత వచ్చి కాంపౌండ్ ఈత్ అవుతుంది. C=2 అయితే ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే 2 × 2 + 2 C2 2 4 + 6 C2H6 అవుతుంది. C2H6 అనేది ఈథ్ అంటే 2 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఈథేన్ అవుతుంది. సో ఈథేన్ నుంచి 1 హైడ్రోజన్ రిమూవ్ చేస్తే అంటే C2H6 నుంచి ఒక హైడ్రోజన్ తీసేస్తే మనకి ఏం ఫామ్ అవుతుందంటే C2H5 ఫామ్ అవుతుంది. ఆ C2H5 మనం ఏమంటామంటే ఈథేన్ కాబట్టి ఆల్కేన్ అయితే ఆల్కైల్ వచ్చింది, ఈథేన్ అయితే ఈథైల్ గ్రూప్ వస్తుంది. ETHYL
ఈథైల్. ఇన్ ద సేమ్ వే C=3 తీసుకుంటే అంటే మనకి ఏమొస్తుంది, C=3 రాస్తే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే C3H2 3s are 6 plus 2 C3 2 3s are 6 plus 2 8 C3H8. 3 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఇది ప్రోపేన్ అవుతుంది, ప్రోపేన్. సో ఇందులో నుంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేస్తే ఏమవుతుంది, C3H7. అంటే C3H7 అనేది ఒక హైడ్రోజన్ ల్యాగ్ ఉంది కాబట్టి ప్రోపైల్ అనాలి. ప్రోపేన్, ప్రోపైల్. మీథైన్ అయితే మీథైన్, ఈథైన్ అయితే ఈథైన్, ప్రోపైన్ అయితే ప్రోపైల్, బ్యూటైన్, బ్యూటైన్, పెంటైన్, పెంటైన్. సో ఆల్కేన్లోంచి ఒక హైడ్రోజన్ని రిమూవ్ చేస్తే మన ఫామ్ అయ్యేది ఆల్కేన్ గ్రూప్ అవుతుంది. ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆల్కేన్ గ్రూప్స్ అనేవి లాంగెస్ట్ కార్బన్ చైన్లో ఎండింగ్స్లో జాయిన్ అయి ఉంటాయి. స్టార్టింగ్లో కానీ లేదా ఎండింగ్ అంటే కార్బన్ చైన్ ఆ చివర కానీ ఈ చివర కానీ మనకి మెథైల్ గ్రూప్స్ని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వీ విల్ గో ఫర్ ఫంక్షనల్ గ్రూప్స్. ఫంక్షనల్ గ్రూప్ వెళ్ళే ముందు ఒకసారి నామిక్లేచర్ని రికాల్ చేసుకుందాం. అంటే ఇప్పుడు ఆల్కైల్ గ్రూప్స్ చెప్పుకున్నాం. ఈ ఆల్కైల్ గ్రూప్ అనేది మనకి ఇచ్చిన ఆల్కేన్లో ఎక్కడైనా ఉంటే దాన్ని ఏ విధంగా నేమింగ్ చేయాలో చూద్దామండి. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us కన్సిడర్ వన్ ఎగ్జాంపుల్ CH3 CH2 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 C2 H5. సో మనకి ఇచ్చిన కాంపౌండ్ CH3 CH2 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 C2 H5. సో నేమ్ దిస్ కాంపౌండ్. ఈ కాంపౌండ్ మనం నేమింగ్ పెట్టాలి. సో నేమింగ్ పెట్టాలంటే ఫస్ట్ అది ఆల్కైనా అనేది ఐడెంటిఫై చేయాలి. సో అన్ని కార్బన్కి అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఆల్కైన్ ఫ్యామిలీ అవుతుంది, అండ్ దట్టు ఈ ఆల్కైన్లో చూసుకుంటే ఆల్కైన్ నుంచి ఒక హైడ్రోజన్ మనం రిమూవ్ చేస్తే ఆల్కైన్ ఫామ్ అవుతుందని చెప్తున్నాడు. అంటే ఇచ్చిన కాంపౌండ్లో ఇక్కడ మెథైల్ గ్రూప్ ఉంది, నెక్స్ట్ CTH5 ఈథైల్ గ్రూప్ ఉంది. సో ఈథైల్ గ్రూప్ ఉంది. సో అప్పుడు మనం నేమింగ్ ఏమి పెట్టాలంటే ఎన్ని కార్బన్ ఐటమ్స్ ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి. 1 2 3 4 5 6. ఇక్కడ 2 ఉన్నాయి, 2 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి. CTH5 మనం ఎలా రాసుకోవచ్చు, CTH5 సింపుల్గా CH3 CH2 అని రాసుకోవచ్చు, CH3 CH2 అని కూడా రాసుకోవచ్చు అండి. సో అందులో ఏమైంది 2 3 4 5 6. 6 అంటే హెక్సా అవుతుంది. మీత్, ఈత్, ప్రోప్, బ్యూట్, పెంట్, హెక్సా, హెప్టా, ఆక్టా, నోనా, డెకా, హెక్సా అవుతుందండి. సో ఇచ్చిన కాంపౌండ్ అనేది హెక్సా, రైట్. సో అన్ని ఆల్కెన్స్ గ్రూప్ కాబట్టి హెక్సేన్ అని రాసేచ్చండి, హెక్సేన్. అలా కాకుండా మనం పర్టికులర్గా ఇది మీథైల్ గ్రూపు ఇది ఈథైల్ గ్రూప్ కింద మెన్షన్ చేయాలి అంటే హెక్సేన్ ఆర్ ఇంకొక నేమ్ ఏం పెట్టచ్చంటే ఈథైల్, మీథైల్. అంటే దీన్ని మీథైల్ గ్రూప్ కింద తీసుకున్నాం. సో లాస్ట్ CTH5ని ఈథైల్ గ్రూప్ కింద తీసుకున్నాం. ఈథైల్, మీథైల్. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి 1 2 3. అంటే లాంగెస్ట్ కార్బన్ చైన్ తీసుకుంటే అది హెక్సేన్ అవుతుంది. మనం లాంగెస్ట్ కార్బన్ చైన్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ కింద అంటే ఆల్కైల్ గ్రూప్ టాపిక్ చెప్పుకున్నాం కాబట్టి మెథైల్ గ్రూప్స్ అటాచ్ అయినప్పుడు ఏ విధంగా నేమ్ చేయాలో చెప్తున్నాము. సో ఈ రెండింటిని కూడా సబ్స్టిట్యూయెంట్ కింద తీసుకుంటే ఇది 1 2 3 మూడు కూడా కార్బన్ చైన్ కింద తీసుకోవడం జరుగుతుంది. 3 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి మీత్, ఈత్, ప్రోపైన్ అవుతుంది. సో ప్రోపైన్. సో ఈథైల్ గ్రూప్స్ ఎక్కడ ఉన్నాయి, ఫస్ట్ మీథైల్ గ్రూప్ ఉంది, తర్వాత ఈథైల్ గ్రూప్స్ ఉన్నాయి. అంటే దీన్ని ఏమవుతుందంటే ఈథైల్, మీథైల్, ప్రోపైన్ అవుతుంది. సో ఇది మనం జనరల్గా ఎగ్జాంపుల్ తీసుకున్నాం కాబట్టి ఈ విధంగా నేమింగ్ చేయడం. అకార్డింగ్ టు IUPAC ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ ద్వారా మనం దీని కరెక్ట్ నేమ్ పెడితే ఏమవుతుందంటే ఓవరాల్ నేమ్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. హెక్సేన్ అనేది కరెక్ట్ అవుతుంది, మనం ఈ విధంగా పెట్టింది రాంగ్ అవుతుంది. బట్ మనం అండర్స్టాండింగ్ కోసం అంటే ఆల్కైల్ గ్రూప్స్ని అటాచ్ చేసినప్పుడు ఏ విధంగా నేమింగ్ చేయాలో దాన్ని నేర్చుకోవడం గురించి ఎగ్జాంపుల్ తీసుకున్నాను. బట్ IUPACకి వచ్చినప్పుడు కొన్ని రూల్స్ని ఫాలో అవుతాం కాబట్టి ఈ నేమింగ్ అంటే సెకండ్ పెట్టిన నేమ్ అనేది రాంగ్ అవుతుంది. ఫస్ట్ వన్ అనేది
కరెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చినప్పుడు ఫంక్షనల్ గ్రూప్స్ అండి. ఫంక్షనల్ గ్రూప్స్ ఆర్ నథింగ్ బట్ the properties of that element or that compound depending upon the one of the atom present in the compound. సో అంటే మనం తీసుకున్న కాంపౌండ్ యొక్క మెయిన్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఆ కాంపౌండ్కి అటాచ్ అయిన యాటమ్ మీద డిపెండ్ అయి ఉంటాయో ఆ యాటమ్ మనం ఏమంటాం అంటే ఫంక్షనల్ గ్రూప్ కింద చెప్పడం జరుగుతుంది. అంటే ఫంక్షనల్ గ్రూప్ ప్లేస్ అండ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద కాంపౌండ్స్. అంటే కాంపౌండ్కి అటాచ్ అయిన యాటమ్ అనేది లేదా మాలిక్యూల్ అనేది కీ రోల్ని అప్లై చేస్తే ఆ కాంపౌండ్ లేదా యాటమ్ని మనం ఏమంటాం అంటే ఫంక్షనల్ గ్రూప్ అని అనడం జరుగుతుంది. అంటే ద ప్రాపర్టీస్ ఆఫ్ ది గివెన్ కాంపౌండ్ మెయిన్లీ డిపెండ్స్ అపాన్ పర్టికులర్ యాటమ్, దట్ యాటమ్ ఈజ్ నోన్ యాజ్ ఫంక్షనల్ గ్రూప్. అంటే మనం తీసుకున్న కాంపౌండ్ యొక్క మెయిన్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఏ యాటమ్ బేస్ చేసుకుని ఉంటాయో ఆ యాటమ్ మనం ఏమంటాం అంటే ఫంక్షనల్ గ్రూప్ అనడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మెథనాల్ తీసుకున్నాం అనుకోండి, మనం ఆల్రెడీ 10th క్లాస్లో నేర్చుకున్నాం మెథనాల్. సో మెథనాల్ యొక్క ఫార్ములా చూసినప్పుడు మీథేన్ ప్లస్ ఓఆల్ ఉంది. మీథేన్ ఫార్ములా వచ్చినప్పుడు CH4 అండ్ ఆల్కహాల్ వచ్చి ఓఎల్ అంటే ఆల్కహాల్ అంటే OH వస్తుంది, CH4OH వస్తుంది. కానీ మీథనాల్ అంటే మీథేన్తో ఆల్కహాల్ కలిసి ఉంది కాబట్టి ఆల్కహాల్ అని దీనికి అటాచ్ అవ్వాలంటే ఒక హైడ్రోజన్ రీప్లేస్ అవ్వాలి. అంటే దీని ఫార్ములా ఏమవుతుందంటే CH3OH కింద మారుతుంది. CH3OH ఇస్ ద కరెక్ట్ ఫార్ములా ఫర్ మెథనాల్. సో ఈ మెథనాల్లో ఇది కార్బన్ చైన్ అండ్ ఇది ఫంక్షనల్ గ్రూప్ అవుతుంది. ఫంక్షనల్ గ్రూప్ అంటే ఈ మెథనాల్ యొక్క ప్రాపర్టీస్ అన్నీ చూసుకున్నప్పుడు ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ అంటే ఈ రెండింటి ఆటమ్స్ యొక్క ప్రాపర్టీస్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అంటే దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ మనం నేర్చుకున్నప్పుడు ఆ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఈ OH గ్రూప్ ద్వారా ఈ మీథేన్ కూడా అటాచ్ అవ్వడం జరుగుతుంది. సో మనకి ఇచ్చిన కాంపౌండ్లో దీని యొక్క ప్రాపర్టీస్ అన్నీ కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటాయో ఆ పార్ట్ మనం ఫంక్షనల్ గ్రూప్ కింద అనడం జరుగుతుంది. సో అంటే ఇచ్చిన ఎగ్జాంపుల్లో ఫంక్షనల్ గ్రూప్ ఏమవుతుందంటే ఆల్కహాల్ అవుతుంది. సో ఫంక్షనల్ గ్రూప్ ఈజ్ ఎ కెమికల్ సబ్స్టెన్స్ విచ్ ఈజ్ డైరెక్ట్లీ అటాచ్డ్ టు ద కార్బన్ చైన్ యాటమ్. కార్బన్ చైన్ యాటమ్ డైరెక్ట్లీ అటాచ్ అయిన కాంపౌండ్స్ యాటమ్స్ లేదా మాలిక్యూల్స్ మనం ఏమంటాం అంటే ఫంక్షనల్ గ్రూప్ అనడం జరుగుతుంది. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఆల్కహాల్స్. మనకు బాగా తెలిసిన ఫంక్షనల్ గ్రూప్ ఆల్కహాల్. OH గ్రూప్ ఉంటే దాన్ని ఆల్కహాల్ అంటాం, ఆల్కహాల్. నెక్స్ట్ ఆల్డిహైడ్స్. CHO గ్రూప్ ఉంటే దాన్ని ఏమన్నారంటే ఆల్డిహైడ్ అంటాం. నెక్స్ట్ కీటోన్. CO గ్రూప్ డైరెక్ట్గా CO గ్రూప్ అటాచ్ అయి ఉంటే కీటోన్ అనడం జరుగుతుంది. కార్బాక్సిలిక్ యాసిడ్. కార్బాక్సిలిక్ యాసిడ్ అంటే COOH గ్రూప్ అటాచ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఎస్టర్స్. COOR గ్రూప్ వేర్ R ఈజ్ ఈక్వల్ టు ఆల్కైల్ గ్రూప్. ఏదైనా ఆల్కైల్ గ్రూప్ అనేది ఈ COO కూడా అటాచ్ అయి ఉంటే దాన్ని ఎస్టర్స్ అనాలి. నెక్స్ట్ ఈథర్స్ అంటే ROR డాష్ అంటే రెండు కూడా ఆల్కైల్ గ్రూప్స్ అనండి. రెండు ఆర్తో రిప్రజెంట్ చేయడం వల్ల మనకి డిఫరెన్సియేషన్ కలిగడం కోసం R డాష్ కింద తీసుకున్నాం. R డాష్ రిప్రజెంట్స్ ఆల్కైల్ గ్రూప్స్. ఈథర్స్, ఎమిన్స్. NH2 గ్రూప్ అంటే దాన్ని ఎమిన్స్ అనడం జరుగుతుంది, అమైడ్స్. CONH2 గ్రూప్ అంటే వాటిని అమైడ్స్ అనడం జరుగుతుంది. నెక్స్ట్ నైట్రేట్స్. CN గ్రూప్ ఉంటే అంటే మన లాంగెస్ట్ కార్బన్ చైన్తో పాటుగా CN సైనైడ్ గ్రూప్ అనేది అటాచ్ అయి ఉంటే దాన్ని ఏమనాలంటే నైట్రేట్స్ అనడం జరుగుతుంది. These are the some of the functional groups that we have studied in the 10th class, and also we are going to study in the intermediate also. Alcohols, OH group ఉంటుంది, aldehydes, CHO group, ketone, CO group, carboxylic acid, COOH, esters, COOR, ethers, ROR, లేదా ROR dash, where R and R dash represents alkyl groups. Amines, NH2
గ్రూప్ అంటే ఎమిన్స్ అంటాం. అమైడ్స్ CuNH2 గ్రూప్ అంటే అమైడ్స్ అంటాం. అమైడ్స్ నైట్రైల్స్ CN గ్రూప్ అంటే వాటిని నైట్రైల్స్ అనడం జరుగుతుంది. అంతేకాకుండా వీటితో పాటుగా ఆల్కేన్స్ సింగిల్ బాండ్ కాంపౌండ్స్, డబుల్ బాండ్ కాంపౌండ్స్ అండ్ ట్రిపుల్ బాండ్ కాంపౌండ్స్ కూడా ఫంక్షనల్ గ్రూప్స్లోకి రావడం జరుగుతుంది. మెయిన్గా ఈ ఫంక్షనల్ గ్రూప్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఆల్కేన్స్కి సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందండి. సో వీటి గురించి అండ్ ఈ ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి మన మెయిన్ కార్బన్ ఆటంలో ఉన్నప్పుడు ఆ కార్బన్ ఆటంకి అంటే లాంగెస్ట్ కార్బన్ చైన్కి ఏ విధంగా నేమింగ్ ఇవ్వాలి అనే వాటి గురించి నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే.